నమస్తే. అటు బావా బామ్మర్దులు, ఇటు రేవంత్. అసలు సభలో రేవంత్ రెడ్డిని చూస్తే తెలంగాణకు ఏమర్థమవుతుంది? ఎస్, ఒక చైనా సామెత ఉంటుంది, నాయకుల్ని తయారు చేయడమే నిజమైన నాయకత్వం అని. కొద్దో గొప్ప మన రాజకీయాలకు అది అతికినట్లుగా సూట్ అయ్యే సామెత. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తీరుతెన్నులు చూశాక పదే పదే అదే గుర్తొస్తుంది. తెలంగాణలో ఇవి 3వ విడత సమావేశాలు. బీఆర్ఎస్ వైపు నుంచి కేటీఆర్, హరీష్ రావు వాళ్ళు ప్రస్తావించాలనుకుంటున్న అంశాలు, వాళ్ళు వాదించాలనుకుంటున్న పాయింట్స్, వాటి బ్యాక్గ్రౌండ్ మొత్తం రెడీ చేసుకొని గ్రౌండ్లోకి దిగుతారు. ఎందుకంటే 10 ఏళ్ళుగా వాళ్ళది ఇదే ఇండస్ట్రీ. ఇదంతా వాళ్ళకు కొట్టిన పిండి అని చెప్పొచ్చు. ఎదురుదాడి చేయడం, ఎదుటోళ్ళని నోరు మూయించడం అనేది అధికారంలో ఉండగా వాళ్ళకి అలవాటైంది. దాన్నే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరి దూకుడిని తిప్పికొట్టేందుకు కానీ, ఫిట్టింగ్ రిప్లై ఇచ్చేందుకు కానీ కాంగ్రెస్ వైపు నుంచి సన్నద్ధత ఎంత ఉంది అంటే సమాధానాలు వెతుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మొదటి 2 సమావేశాలంటే సరిపోయి, ప్రభుత్వం కొత్తగా ఏర్పడింది, సర్దుకోనికే కొంత సమయం కావాలనుకున్నాం. కానీ అధికారంలోకి వచ్చి 6 నెలలు దాటింది. ఇప్పటికీ గాడిన పడకపోగా ఉన్న కొద్దీ పరిస్థితి దిగజారుతున్నట్టు అనిపిస్తుంది. కాంగ్రెస్ వైపు నుంచి గట్టిగా నిలబడి సమాధానం చెప్పే నాయకులు ఎవరున్నారు? అంశాల వారీగా ఆధారాలతో సహా రాజకీయ వాదనను రాజకీయంతో తిప్పికొట్టగల సమర్థులు ఎవరున్నారు? స్ట్రైట్గా సమాధానం చెప్పి సభను తమ వైపు మలుపుకోగలిగిన వాళ్ళు ఎవరున్నారు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే కాంగ్రెస్ వాళ్ళ దగ్గర కూడా సమాధానం లేదు. అన్నిటికీ జిందా తిలిస్మాతే అన్నట్లు రేవంత్ రెడ్డి లేచి సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆయనే రాజకీయ ఆరోపణలు చేసి తిరిగి సభను దారికి తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? కాంగ్రెస్లో ఎప్పుడైనా సరే బలమైన నాయకత్వం అనేది నాయకుడి చుట్టూ ఉండే బలాన్ని బట్టి నిర్ణయం అవుతుంది. మరి రేవంత్ మీద మిగతా లీడర్లకు గురి కుదరట్లేదా? లేదంటే రేవంతే తెలివైన వాళ్ళని తయారు చేసుకోలేకపోతున్నారా? లేకపోతే ఆల్రెడీ తెలివి, వాదన, అనుభవం ఉన్నోళ్ళని దగ్గర చేసుకోలేకపోతున్నారా? ఈ లోపాలు ఎంత దాచినా సరే బయట కనిపిస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ తెలివిగా ఉండి రాజకీయ చతురతతో తిప్పికొట్టగలిగిన వాళ్ళు లేరా అంటే కాంగ్రెస్లో అలాంటి లీడర్లు ఉన్నారు. కానీ వాళ్ళెవరూ కూడా సీఎంకు మద్దతుగా మాట్లాడి రేవంత్ను బయటేసే విధంగా లేచి మాట్లాడుతున్న దాఖలాలు ఏవి కనిపించడం లేదు. ఇక రేవంత్ చుట్టూ ఉన్న పరివారంలోనూ, ఆయన కొత్తగా చేర్చుకుంటున్న వారిలోనూ, లేకపోతే ఆయన దగ్గరకు తీసిన వాళ్ళు కానీ ఎవరు కూడా సరైన ప్రిపరేషను, సరైన డైరెక్షను, గైడెన్స్ కానీ వాళ్ళకు ఉన్నట్లుగా అనిపించడం లేదు. ఆ గైడెన్స్ అవసరము, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా వాళ్ళని తయారు చేసుకోవాలి. వీళ్ళే రేపటి రోజున తనకి స్టెప్పింగ్ స్టోన్స్ అవుతారనే ఆలోచన కూడా రేవంత్ రెడ్డి చేస్తున్నట్లు లేదు. ఇక మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు, సీనియర్ నాయకులంతా వేడుక చూస్తున్నట్లు ఉండిపోతారు. అది బట్టి విక్రమార్క అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, ఇంకొకరైనా వారి మీద, వాళ్ళ శాఖల మీద ఆరోపణలు కానీ, ప్రశ్నలు కానీ వస్తే లేస్తారు తప్పితే ప్రభుత్వాన్ని డిఫెండ్ చేయాలనో, లేక ముఖ్యమంత్రి మా నాయకుడనో లేచి నిలబడి వాళ్ళు కౌంటర్ చేసే సందర్భాలు ఉండడం లేదు. అంటే దీని అర్థం కాంగ్రెస్లో ఉన్న లుకలుకలు, లోపాలు, లిమిటేషన్స్ని బావా బహమర్దులు తిప్పికొట్టి అడ్వాంటేజ్గా మలుపుకుంటున్నారు. నిజానికి బీఆర్ఎస్ చేస్తున్న వాదనకి జనంలో కానీ, సోషల్ మీడియాలో కానీ పెద్ద రెస్పాన్స్ వస్తున్న దాఖలా ఏం లేదు. వాళ్ళ పార్టీ పేజీలు, కార్యకర్తల హడావిడి తప్పితే జనరల్ పబ్లిక్లో పెద్ద చర్చ ఏం జరగట్లేదు. కానీ కేటీఆర్, హరీష్ రావు మాట్లాడుతున్న దూకుడు చూస్తే అబ్బో వీళ్ళు బాగానే డామినేట్ చేస్తున్నారే అనే పరిస్థితికి మాత్రం వచ్చారు. ఇది ఇలానే ఉంటే కాంగ్రెస్ చేజేతుల అడ్వాంటేజ్ని బీఆర్ఎస్కి అప్పగించినట్లు అవుతుంది. బహుశా ముందు ఇదే జరుగుతుందేమోనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే జనం అభిప్రాయం ఎప్పుడూ కూడా ఏం కనబడుతోంది, ఏం మాట్లాడుతున్నారు, ఎవరు దూకుడుగా ఉన్నారనే దాని చుట్టే తిరుగుతుంది. దాన్ని బట్టే వాళ్ళు ప్రభావితం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బహుశా భవిష్యత్తులో అదే జరిగే అవకాశం కూడా ఉందేమో. Please do subscribe to 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 KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.